కానీ ఈ రోజుల్లో మనుషులు మాత్రము కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి కడుపు నింపుకోవడానికి నానా రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇదంతా దేవుణ్ణి నమ్మకపోవడాన్ని బట్టి మాత్రమే చేస్తున్నారు మనుషులు. అయితే కష్టపడకూడదు, ఉద్యోగం చేయకూడదని కాదు, కానీ ధన సముపార్జనే ముఖ్యము, నా కడుపే నా దేవుడు అన్నట్టుగా మనం జీవించకూడదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని యేసు చెప్పిన మాటలు అర్థం కాకనో, అర్థమైన దేవుణ్ణి నమ్మకపోవడం వల్లనో మనుషులు ఆహారం కోసం తెగ కష్టాలు పడుతూ ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వారికి ఆయన సమృద్ధిగా ఆహారాన్ని దయచేస్తాడని యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడని, మరియు కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనంలో ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును అని వ్రాయబడి ఉండట చూస్తాము. అంటే దేవుడే నేరుగా వచ్చి మన కడుపుల్ని నింపడు, కానీ మనకి అనేక రకాల మార్గాలను తెరిచి మన అవసరతల్ని అక్కర్లని ఆయన తీరుస్తాడు. మరి ఇంకెందుకు ఈ లోకస్తుల వలె ప్రతి విషయంలో చింతిస్తూ కూర్చోవడం? దేవుడే మనకు సమస్తాన్ని సిద్ధము చేసి సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల ఎదుట కాచుకొని, దేవుని మీదనే మనం ఆధారపడినప్పుడు సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా ఇచ్చే దేవుడు తప్పక మన భౌతిక అవసరాలను తీరుస్తాడు, మన ఆత్మలను తృప్తిపరుస్తాడు, మానసికంగా శాంతి సమాధానాలతో నింపుతాడు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన ద్వారాలను కూడా తెరిచి ఆత్మలో వర్ధిలుచు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండే కృప ఆ ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, దేవునికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి మన జీవితాల్ని సమర్పించుకొని లోకస్తుల వలె డబ్బు మీద కానీ ఇతరమైనటువంటి భౌతిక ఆకర్షణల పట్ల మనము ప్రభావితం కాకుండా కేవలము దేవుని మీద మాత్రమే మన దృష్టి నిలిపినప్పుడు ఇదంతా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకొని మనం లోబడదామా ఆయన మాటకి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలమంతా కేవలము భౌతిక ఆహారం కొరకో, ఈ లోక సుఖభోగాల కొరకో, ధనాపేక్షతోనో వ్యర్థంగా మా జీవితాన్ని గడపకుండా నీ మాట వినడం ద్వారా జీవిస్తూ నీ నామ మహిమార్థమై బ్రతకడానికి నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.